దీనివల్ల ఇండియాకి ఎట్లాంటి భారం ఉండదు అని అంటారా సార్? అంటే ఇంపోర్ట్స్ వల్ల? సి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వల్ల ఏమవుతుంది, ఆ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అంతేగాని ఓకే. మిగతా మనకి ఎకానమీకి జీడిపికి ఎలా తీసుకుంటాం, డొమెస్టిక్ పారామీటర్సే తీసుకుంటాం, అవుట్ సైడ్ తీసుకోవడం. బట్ రూపీకి ఏంటి, ఇంటర్నేషనల్ ఉంటాయి కదా. అవును. సో దట్స్ ద డిఫరెన్స్. అందుకని పెద్ద ఎఫెక్ట్ ఉండదు. మామూలు అంటే నీ జర్క్ రియాక్షన్ అంటాం. నీ జర్క్ రియాక్షనే రావచ్చు కానీ అమ్మో ఇప్పుడు జీడిపి బాగా తగ్గిపోతే మార్కెట్ పట్టుకోవడం ఏంటో, ఇప్పుడు డాలర్ ఐఎన్ఆర్ బాగా పెరిగిపోతే బాగా తగ్గినప్పుడు ఎఫెక్ట్ వస్తుంది అనేది పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే సైకలాజికల్గా 90 రూపీస్ అబోవ్ ఉన్నప్పుడు, ఇట్స్ రీచింగ్ 100 అన్నప్పుడు కొంచెం ఇది వస్తుంది అంతేగాని జనరల్ మేజర్ ఎఫెక్ట్ మార్కెట్ మీద పడదు, ఎకానమీ మీద పడదు మెయిన్. ఓకే. సో దట్స్ సార్ అలాగే చెప్పండి సార్. అంటే ఎఫ్ఐఎస్ ఒక పాయింట్ చూసాం మనం. 3 రీజన్స్ చూడొచ్చు ఎందుకు ఈ రీసెంట్ మీరు అన్నారు కదా ఎందుకు పడిందని. అవును సార్. సో రీజన్స్ చూస్తే సెకండ్ రీజన్ ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా ఈక్విటీ మార్కెట్లో అమ్ముతూనే ఉన్నారు. సో మనీ అనేది పోతూనే ఉంది, బయటికి పోతూనే ఉంది. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇండియన్ రూపీలో మార్కెట్లో పెట్టి బయటికి తీసుకెళ్లేటప్పుడు డాలర్ కన్వర్షన్ చేసుకుంటారు. సో డాలర్ డిమాండ్ పెరుగుతుంది, సో ఐఎన్ఆర్ తగ్గుతుంది. ఎప్పుడు తిరుగుతారు వాళ్ళు, మళ్ళీ యూటర్న్ మార్కెట్. అంటే ఒక రకంగా చూస్తే ఐపీఓస్ ఇప్పటి ముప్పటికి వస్తున్నాయి. ఆ ఐపీఓస్లో ఇన్స్టెంట్ గెయిన్ కోసం అక్కడ కొంత పర్సంటేజ్, ఒక 50% దాకా ఉన్నారు, కొంత డాలర్ కన్వర్షన్ చేస్తున్నారు కాబట్టి డాలర్ డిమాండ్ పెరిగింది, ఐఎన్ఆర్ కొంచెం తగ్గింది అనుకోవచ్చు. దిస్ వన్ ఆఫ్ ద రీజన్. ఇది సెకండ్ రీజన్ అనుకోవచ్చు. థర్డ్ వచ్చేసి ట్రేడ్ డెఫిసిట్. మనం అనుకున్నట్టే ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అవుతున్నప్పుడు ఈ 3 కారణాలు. సో మెయిన్ అందుకనే కానీ పెద్ద ఎఫెక్ట్, వేరే ఎఫెక్ట్ ఉండదు. డెఫినెట్గా గవర్నమెంట్ కూడా అంత ఇమీడియట్గా దాన్ని తగ్గించాలి అనేది ఉండదు. ఆర్బీఐ కంట్రోల్స్లోనే ఉంటాయి. రిజర్వ్స్ ఉన్నప్పుడు ఆ రిజర్వ్స్ని ఎలా వాడాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, అతి తొందరలోనే 88 బిలో వస్తుంది మనం గమనిస్తే. 88 బిలో ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆర్బీఐ షార్ట్ టర్మ్లో. సో ఇట్ విల్ కమ్ డౌన్. అంటే ఈ పతనం అన్నది ఆగుతుంది, షూర్గా ఆగుతుంది. ఓకే. ఎందుకంటే మరీ 100 రూపీస్ కంటే ఇంకా మరీ టూ మచ్ కదా, మనం బాగా ఇబ్బంది పడతాం. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బాగా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే గ్రోత్ ఓరియంటెడ్లో మనం మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బ్యాలెన్స్ అవుతూ చేసుకుండాలి. ఇప్పుడు టారిఫ్లు కూడా ఎందుకు వేశారు ఆయన, ఏ కంట్రీ మీద అయితే $50 బిలియన్ ఉన్నాయో, అబోవ్ ఉన్నాయో, ఆ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేసుకుందాం అనే ఉద్దేశంతోనే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన టారిఫ్లు ఇది. లేకపోతే టారిఫ్లు వచ్చేవి కాదు కదా. వాళ్ళకి కట్టాల్సింది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు బయట నుంచి తీసుకున్నప్పుడు వాళ్ళ నుంచి వాళ్ళకి వెళ్ళలేదు. సో బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అవుతోంది. సో దానివల్ల ట్యాక్స్ వేసి బ్యాలెన్స్ చేసుకుందాం అనుకున్నాడు ఆయన. భారీగా విధిస్తూ అది ఎట్లా కుదురుద్ది అసలు? అది ఒక ఎఫ్టీఏ అగ్రిమెంట్ ఉంటుంది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంటుంది. ఏదన్నా ఉన్నప్పుడు దాన్ని మొత్తం మళ్ళీ వాళ్ళు పిలిచి మొత్తం మాట్లాడుకొని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరగాలి, అది చేయాలి. వన్ సైడ్ డబ్బులు ప్రోడక్ట్ తీసుకొని నెక్స్ట్ ట్యాక్స్లో ఇస్తే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం సినారియో కొంచెం మారుతూ ఉంది. సో డెఫినెట్గా మనకి ఐఎన్ఆర్ కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా భయపడాల్సిన పని లేదు. డాలర్ డిమాండ్ పెరుగుతుంది, అక్కడ కన్వర్షన్లో పెరుగుతుంది కాబట్టి. సో దానివల్ల వస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ ఎఫ్ఐఎస్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వెనక్కి తిరిగారో, ఈక్విటీ మార్కెట్కి వస్తున్నారో, వాళ్ళకి కావాల్సింది ఏదైనా గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ రోప్స్ కానీ, కార్పొరేట్ రిడక్షన్ ట్యాక్స్ కానీ ఇట్లాంటివి ఏదన్నా మనకి వచ్చినప్పుడు, లాస్ట్ టైం కూడా కార్పొరేట్ 30% నుంచి 24% ఇచ్చినప్పుడు మార్కెట్ విపరీతంగా పెరిగింది. అట్లానే అది కూడా మన కంట్రోల్ వచ్చింది ఐఎన్ఆర్. సో అట్లానే వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్ కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని గురించి పెద్దగా మనకి ఎఫెక్ట్ పడాల్సిన పని లేదు. ఐఎన్ఆర్ మీద అమ్మో ఇంత పెరిగిపోయింది, 100 అయిపోవచ్చా, 100 కంటే పెరిగిపోతుందా అనేది మార్కెట్ ఎకానమీ మీద పెద్ద ఎఫెక్ట్ పడుతుందని నా ఉద్దేశం. ఓకే సార్.